కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకస్వామి దారుణంగా చంపబడ్డాడు. దర్శన్ పట్ల ఉన్న వీరాభిమానమే రేణుకస్వామి కొంపముంచింది. హీరో వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి చావును కొని తెచ్చుకున్నాడు. దర్శన్ గ్యాంగ్ అతి దారుణంగా హింసించి రేణుకస్వామిని చంపేశారు. ఈ మర్డర్ కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన మరో విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో పవిత్ర గౌడ్ ను అవమానపరిచేలా అసభ్యకర కామెంట్లు పెట్టడం ద్వారా దర్శన్ అభిమాని రేణుకస్వామి తన చావును ఆహ్వానించాడు. చిత్రదుర్గ నుంచి తనను చాకచక్యంగా బెంగళూరుకు తీసుకువచ్చి చితకబాదారు. రేణుకస్వామి శరీరంతో ఫుట్బాల్ ఆడుకున్నంత పని చేశారు. కసితీరా కుమ్మేశారు. తన అభిమాన హీరోను సంతృప్తి పరిచేందుకు రేణుకస్వామిని కొట్టరాని చోట కూడా కొట్టారు. ఈ క్రమంలో రేణుకస్వామికి కరెంటు షాక్ కు ఇచ్చారని కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. మాండ్యాలో పనిచేస్తున్న ధన్రాజ్ అనే కేబుల్ వర్క్ ఇచ్చిన సమాచారం ప్రకారం రేణుకస్వామికి ఎలక్ట్రిక్ మెగర్ అనే పరికరంతో షాక్ ఇచ్చారు. ధన్రాజ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ పరికరాన్ని సీజ్ చేశారు. కీలక ఆధారంగా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు చిత్రదుర్గలో రేణుకస్వామిని కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మర్డర్ విషయం పోలీసులకు చేరడంతో వెంటనే రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తో పాటు మరో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు దారి తీసిన కారణాలను నిందితుల నుంచి స్వయంగా తెలుసుకుంటున్నారు. ఈ విచారణ మరికొన్ని రోజుల పాటు కొనసాగనుంది. కోర్టు అప్పటికే పోలీసులకు అనుమతిని మంజూరు చేసింది. రేణుకస్వామి కుటుంబానికి న్యాయం జరగాలని కర్ణాటకలో అనేక మంది కోరుతున్నారు. ప్రముఖ హీరో సుదీప్ మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని కూడా కోరారు. మృతుడి భార్యతో పాటు ఇంకా ఈ భూమి మీదకు రాని బిడ్డకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సుదీప్ కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.